dear students, how are you all doing? Vinpistunda? Just let me know. Am I audible? Yes. Am I audible? Just let me know once. Am I audible? Am I visible? Yes or no? Yes. Okay. You all right? Hello everyone. Hello andaru. Sorry for the 5 minutes delay. There was some issue with net valla. Good morning. Happy Sunday. Double sound. Why double sound? Now resound వస్తుంది. ఇప్పుడు is it fine? Is it fine now? బానే వినిపిస్తుందా? Yes or no? Same. Double sound. I think it is fine now. మీకు డబుల్ సౌండ్ అయితే ఏం రాదనుకుంటున్నాను ఇప్పుడు. ఇంకా డబుల్ సౌండ్ వస్తుందా? No more double sound. Fine. Thank you. So yes. So Sunday everybody లెక్చరు మంచిగా. Everybody had food. Okay. Double sound అయితే ఏం రాదు నాన్న. చూసుకోండి ఒకసారి డబుల్ సౌండ్ అంటే నా వాయిస్ 2 times వినిపిస్తుందా మీకు? Two times లేదు యాక్చువల్లీ
ఆడిబుల్ నా ఇప్పుడు వినిపిస్తుందా? ఇంకా డబుల్ సౌండ్ వస్తుందా? చెప్పండి నాకు ఇంకా డబుల్ సౌండ్ వస్తుందా? ఇస్ ఇట్ వర్కింగ్ ఫైన్? yes yes Now just let me know ఇప్పుడు voice fine? Tell me is it fine now? వినిపిస్తుందా? Is it fine now? సేమా మేడం Just let me know, am I audible now? Yeah, no, it is fine. Okay. Am I audible properly now? చెప్పండి నాకు. Is it fine now? Voice వినిపిస్తుందా? Voice వినిపిస్తుందా? Okay. Yes, ma'am. All right.
Now it's fine, right? Okay. Okay, fine. Okay, so you're able to hear my voice now, correct? Okay. All right, fine. So, manamu ee roju what topic are we going to start? Danikana mundu. So, yeah, audible, cross sound, okay, fine. Sound, okay. So, na voice vinpistondi kada, clear gaane undi kada? Okay. So, hello everyone. Malli a warm welcome to our class. So, I'm Jayashree. I'm your master teacher for chemistry. So, ee roju manamu chemical bonding ane chapter gurinchi maatladukundaam. So, chemical bonding is a very important chapter. మీరు అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ సాల్వ్ చేస్తున్నారా లేకపోతే మీరు ఫిజికల్లోకే వస్తున్నారా, ఏ సబ్జెక్ట్ సాల్వ్ చేసినా బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్ బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఐ వుడ్ సే మనకి కెమికల్ బాండింగ్ చాప్టర్లోనే ఉంటుంది. ఓకే, సో ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్ అన్నది విల్ గివ్ యూ ద బేసిక్స్ ఆఫ్ ఎవ్రీ చాప్టర్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఈ టాపిక్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మోర్ ఓవర్ ఈ చాప్టర్ నుంచి మనకి ఒక్కొక్కసారి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇందులో ఫోకస్ చేయాల్సిన మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే మనకు ఉండే వెస్పర్ థియరీ కానీ ఎంఓటీ థియరీ కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. ఓకే, సో ఈరోజు వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఓకే, కెమెరా క్రాస్ ఉంది, ఇస్ ఇట్? ఒక నిమిషం. ఓకే, సో ఈరోజు మన టాపిక్లో నేర్చుకుందాం కెమికల్ బాండింగ్. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ బాండింగ్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ కెమికల్ బాండ్? సో కెమికల్ బాండ్ అంటే ఇట్ ఈస్ అన్ అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ టూ ఆటమ్స్. అంటే సపోజ్ ఇప్పుడు టూ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఇఫ్ దే యూ వాంట్ అ వెరీ గుడ్ బాండ్ యూ హ్యావ్ అ బాండ్ కాల్డ్ ఫ్రెండ్షిప్. అవునా? అలాగే మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు, ఆర్ ఇఫ్ ఐ సే మదర్ అండ్ సన్ ఉన్నారు. సో దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ బాండ్, మదర్ డాటర్, మదర్ సన్, ఫాదర్ డాటర్, ఫ్రెండ్స్, సిస్టర్స్, బ్రదర్స్, ఇలాగ బ్యూటిఫుల్ బాండ్ ఉంది. అలాగే టూ ఆటమ్స్ కలవాలన్నా సరే దెర్ విల్ బీ వన్ కైండ్ ఆఫ్ బాండ్. ఆ బాండ్నే మనం కెమికల్ బాండ్ అంటాం. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అట్రాక్టివ్ ఫోర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మాలిక్యూల్స్ ఎందుకు బాండ్స్ ఫామ్ చేయాలి అంటే టు బీ స్టేబుల్. అవునా? సో స్టార్టింగ్ మన లైఫ్స్ అన్నీ వితౌట్ ఎనీ సపోర్ట్ మనం ఉండగలమా? చాలా కష్టం కదా. సో మనకి మదర్ కావాలి, పేరెంట్ కావాలి, వాళ్ళు ఫుడ్ చేయాలి, మనల్ని బాగా చూసుకోవాలి, స్కూల్కి తీసుకెళ్ళాలి, బోల్డ్ పనులు ఉన్నాయా? సో ఇది కూడా అంతే. సో వెన్ దెర్ ఇస్ సమ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ యూ అంటే యు ఆర్ గెటింగ్ స్టేబుల్. అలాగే ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ బాండ్స్ ఫామ్ చేయడం వల్ల స్టెబిలిటీ వస్తుంది. సో ఆ స్టెబిలిటీ కోసమే దీస్ ఆటమ్స్ కంబైన్ టు ఫార్మ్ బాండ్స్. ఆ బాండ్నే కెమికల్ బాండ్ అంటాం. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్స్. సో ఈ కెమికల్ బాండ్ అన్నది స్ట్రాంగ్ అవ్వచ్చు లేదా వీక్ అవ్వచ్చు. ఓకే, సో స్ట్రాంగ్ ఫోర్స్ అంటే ఇంటర్ అటామిక్. టూ ఆటమ్స్ కలిసిన బాండ్స్ ఫామ్ చేస్తే వి కాల్ దాట్ యాజ్ ఇంటర్ అటామిక్. అదే టూ మాలిక్యూల్స్ కలిసి బాండ్ ఫామ్ చేసే అనుకోండి అది కొంచెం వీక్గా ఉంటుంది. ఆటమ్స్ కలిపి బాండ్ ఫామ్ చేస్తే నీట్ స్టూడెంట్స్ కెన్ సీ దిస్ క్లాస్ మ్యామ్. ఎస్, డెఫినెట్లీ తప్పకుండా చూడొచ్చు. ఓకేనా? సెలబ్రిటీ క్లబ్ డౌట్ అంట. ఎస్ డియర్, ప్లీజ్ సే. BVKKS క్రియేషన్, ఎస్ యూ క్యాన్. నీట్ స్టూడెంట్స్ కూడా చూడొచ్చు. రిషి అంచూరి, మెయిన్ స్టూడెంట్స్ కెన్ సీ దిస్ క్లాస్ మ్యామ్. ఎస్, డెఫినెట్లీ మనం డిస్కస్ చేసిందే మెయిన్ టాపిక్కే మెయిన్స్. మనం పెట్టుకున్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మెయిన్గా ఫోకస్ చేస్తుంది మనం మెయిన్స్ మీద. ఓకేనా? ఓకే,
Is this for MSET? So basically topics అన్నవి మనకి MSET, JEE mains, NEETలో కామన్ టాపిక్స్ కదా. సో ఈ కెమికల్ బాండింగ్ అనే చాప్టర్ మనకి బేసిక్ ఫర్ ఎవ్రీ చాప్టర్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఫర్ దాట్ రీజన్ మీరు నీట్ అయినా, JEE mains అయినా, MSET అయినా హ్యాపీగా ప్రాబ్లం లేకుండా చూడొచ్చు. యూ విల్ బీ అండర్స్టాండింగ్ సో మెనీ థింగ్స్. ఓకేనా? ఆల్ రైట్. ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే అయోనిక్ బాండ్, కోవలెంట్ బాండ్, డేటివ్ బాండ్, మెటాలిక్ బాండ్, ఇలా చాలా రకాల బాండ్స్ ఉన్నాయి. అయోనిక్ బాండ్ అంటే ఏంటి? మనం 9th క్లాస్లో చదువుతాం. ఏంటి? వెన్ దెర్ ఈస్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ ఒక ఆటమ్ దగ్గర నుంచి ఇంకో ఆటమ్ దగ్గరికి వెళ్తుంది అనుకోండి, అప్పుడు వి కాల్ దాట్ యాజ్ అయోనిక్ బాండ్. టూ మెటల్స్ మధ్య బాండ్ ఫామ్ అయింది అనుకోండి, మెటాలిక్ బాండ్. ఒకవేళ రెండు ఆటమ్స్ ఎలక్ట్రాన్ షేర్ వల్ల బాండ్ ఫామ్ అయితే వి కాల్ దాట్ యాజ్ కోవలెంట్ బాండ్. అలా కాకుండా ఫర్ సపోజ్ నైట్రోజన్ ఉంది, నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? ఆల్రెడీ 3 బాండ్స్ ఫామ్ చేసింది, వ్యాలెన్సీ 3 కాబట్టి. ఇప్పుడు ఇంకో హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేయాలి అంటే లెట్ us సపోజ్ H+, దాని దగ్గర ఎలక్ట్రాన్స్ లేవు. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్ విల్ బి గివింగ్ టు H+. ఇక్కడ షేరింగ్ అనే చెప్పచ్చు, కానీ షేరింగ్ చేస్తుంది ఓన్లీ 1 ఆటమ్. సో ఇద్దరు ఈచ్ ఎలక్ట్రాన్ షేర్ చేసుకున్నారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఫైన్. సో ఒకవేళ ఒక ఆటమే ఎలక్ట్రాన్ షేర్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. దీన్నే డేటివ్ బాండ్ అని కూడా అంటాం. దీన్నే డేటివ్ బాండ్ అని కూడా అంటాం. ఆడియోకి వీడియోకి సింక్ అవ్వట్లేదు మేడం. ఈజ్ ఇట్ సో? అవునా? వాట్ ఈస్ ద ఇష్యూ? Actually, I don't find any. ఓకే. మహేష్ కుమార్ మేడం, మీరు చెప్పేది వింటే సరిపోద్దా మేడం నోట్స్? ఎస్, డెఫినెట్లీ సరిపోద్ది. మనం ఈ చాప్టర్లో ఆల్మోస్ట్ ప్రతి కాన్సెప్ట్ అనేది మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి అస్సలు ప్రాబ్లం లేదు. ఇట్ విల్ బీ ఇనఫ్ ఫర్ యూ. ఓకేనా? సో ఆల్ రైట్. సో చెప్పాను కదా, డేటివ్ బాండ్ అంటే ఏంటి? ఓన్లీ ఒక ఆటమ్ ఎలక్ట్రాన్ షేర్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటివ్ బాండ్. నెక్స్ట్, వీక్గా కూడా కెమికల్ బాండ్స్ ఉంటాయి. అవేంటి? హైడ్రోజన్ బాండ్ అండ్ వాండర్ వాల్స్ బాండ్. సో మనము ఈ చాప్టర్లో మనం మేజర్గా ఫోకస్ చేసేది కోవలెంట్ బాండ్. ఓకే. దెన్ అయోనిక్ బాండ్. అయోనిక్ బాండ్లో మనకు ఫజన్స్ రూల్స్ అని ఉంటాయి కదా, అవి చూసుకుంటాము. అండ్ ఇంటర్మాలిక్యులర్ బాండ్లో a little about hydrogen bond, but మన మెయిన్ కాన్సెప్ట్ ఇస్ కోవలెంట్ బాండ్. ఈ టాపిక్ అనేది మనం మేజర్గా ఫోకస్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బాండ్స్ అన్నవి, ఒక 2 ఆటమ్స్ అన్నవి బాండ్ ఫామ్ చేస్తున్నప్పుడు there is energy. ఓకే. సో ఒకవేళ ఇఫ్ ఐ సే a atom or a bond formed between 2 atoms is very stable, చాలా స్టేబుల్ మాలిక్యూల్ అంటే ఇట్ మీన్స్ దాట్ ఇట్ హ్యాస్ వెరీ లెస్ ఎనర్జీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, నేను ఒక బాల్ తీసుకున్నా, ఐఎమ్ రోలింగ్ ద బాల్. ఓకే. సో ఒక బాల్ని నేను అలా గ్రౌండ్ మీద రోల్ చేసినప్పుడు ఇట్ విల్ రోల్ 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 అండ్ ఫైనలీ ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర రోలింగ్ ఆగిపోతుంది. అవునా? ఆగిపోతుంది. అక్కడ ఆగిపోయినప్పుడు ఇట్ ఈస్ స్టేబుల్. కదులుతూ ఉన్నంతసేపు ఇట్స్ నాట్ స్టేబుల్. మీరు ఏమైనా డెసిషన్ తీసుకోవాలి అంటే యూఆర్ గెటింగ్ సో మెనీ థాట్స్ అంటే యూఆర్ నాట్ స్టేబుల్. ఫైనలీ ఒక డెసిషన్, దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ అని చెప్పారనుకోండి, యూఆర్ స్టేబుల్. అవునా? సో అలాగే బాల్ కూడా వెళ్తూ 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 ఉండి లాస్ట్కి ఒక ప్లేస్ దగ్గర ఆగిపోతే, అక్కడ ప్లేస్ దగ్గర ఆగిపోయింది అంటే ఇట్ ఈస్ స్టేబుల్. దానికి ఎనర్జీ ఏముంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఏం లేదు. అవునా? సో ఎనర్జీ లెస్ అయినప్పుడు అది మోర్ స్టేబుల్. కరెక్ట్. సో ఇక్కడ గ్రాఫ్ తీసుకున్న కెమికల్ బాండ్కి అదే అవుతుంది.
సో బాండ్ ఫామ్ చేయడం వల్ల ఇట్ ఈస్ గెటింగ్ స్టెబిలిటీ. స్టెబిలిటీ వచ్చింది, దాని గ్రాఫ్ చూడండి, లోయెస్ట్ ఎనర్జీ ఉంది ఇక్కడ. మన y యాక్సిస్లో ఎనర్జీ తీసుకున్నప్పుడు బాండ్ ఫామ్ చేసినప్పుడు ఇట్స్ గెటింగ్ స్టెబిలిటీ. స్టేబుల్ మాలిక్యూల్కి లోయెస్ట్ ఎనర్జీ ఉంది, అవునా? ఇది కొంచెం దగ్గరకు వచ్చింది, దిస్ ఇస్ బాండ్. ఓకే, బాండ్ కంప్లీట్గా ఫామ్ అవ్వలేదు, చూడండి ఎనర్జీ కొంచెం పెరిగింది, అవునా? ఇవి ఇంకా దూరంగా ఉంది, చూడండి సేమ్ ఎనర్జీ. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, యాజ్ ఇట్ ఫార్మ్స్ అ బాండ్ ద ఎనర్జీ అన్నది దానికి తగ్గిపోతుంది. బాండ్ ఎనర్జీ డిక్రీజెస్. వాట్ ఈస్ బాండ్ ఎనర్జీ? ఒక పర్టిక్యులర్ బాండ్ని బ్రేక్ చేయాలి అంటే నువ్వు ఎంత ఎనర్జీ ఇవ్వాలి, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ద బాండ్ ఇస్ కాల్డ్ యాజ్ బాండ్ ఎనర్జీ. సో బాండ్ ఫామ్ చేసేస్తే హై స్టేబుల్ అయిపోతుంది కాబట్టి బ్రేక్ చేయడం కష్టం. ఓకే, సో ఇఫ్ యూ సీ బాండ్ ఎనర్జీ చూడండి చాలా ఎక్కువ ఉంటుంది, దీనికి జస్ట్ ఇంతే, బట్ దీనికి బ్రేక్ చేయాలంటే చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి. ఓకేనా? సో ఈ కెమికల్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ది అప్రోచ్ ఇస్ లూయిస్ అప్రోచ్. ఈ లూయిస్ అప్రోచ్ అంటే మనం ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్తో మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అంటే దీనికి ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, దాని సరౌండింగ్ ఆటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ఎలక్ట్రాన్స్ ఎలా షేర్ చేసుకుంటున్నాయి అన్నది మనం ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్తో రిప్రజెంట్ చేస్తాం. వాటిని లూయిస్ స్ట్రక్చర్స్ అంటాం. ఓకే, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర BCl3 అన్న మాలిక్యూల్ ఉంది, ఓకేనా? బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత? 5 అంటే ఎంత? 2,3. ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఓన్లీ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఓకేనా? నెక్స్ట్ క్లోరిన్ ఉంది. క్లోరిన్ అంటే 17. ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? హాలోజన్స్కి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? యూ విల్ బీ ఫైండింగ్ 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇవి ఒకవేళ క్లోరిన్తో బాండ్ ఫామ్ అయితే క్లోరిన్కి 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7, కరెక్ట్? 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, ఓకేనా? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బోరాన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి? బోరాన్కి 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్సే వచ్చాయి. క్లోరిన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి? 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఈ క్లోరిన్కి ఎన్ని వచ్చాయి? 8 ఎలక్ట్రాన్స్. ఈ క్లోరిన్కి ఎన్ని వచ్చాయి? 8 ఎలక్ట్రాన్స్, అవునా? సో ఈ బాండ్స్ ఫామ్ చేస్తున్నప్పుడు వై ఆర్ దే ఫార్మింగ్ బాండ్స్ అంటే నేనేం చెప్పా? స్టెబిలిటీ. హౌ డు ఎక్స్ప్లెయిన్ స్టెబిలిటీ? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్టెట్ రూల్. అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది వెరీ స్టేబుల్. ఇప్పుడు క్లోరిన్కి చూడండి 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సో క్లోరిన్ మస్తు హ్యాపీగా ఉంటుంది, దానికి కావాల్సిన 8 ఎలక్ట్రాన్స్ దానికి వచ్చాయి. సో దానికి కావాల్సిన 8 ఎలక్ట్రాన్స్ దానికి వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ హ్యాపీ డమ్, అంటే అది స్టేబుల్ అయిపోయింది. కానీ మన బోరాన్ కూడా మరి 8 ఎలక్ట్రాన్స్ రావాలి కదా. బాండ్ అయితే ఫామ్ అయింది కానీ 8 ఎలక్ట్రాన్స్ రాలే, ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎందుకు? ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్. సో ఆక్టెట్ రూల్ అన్నవి అన్ని కాంపౌండ్స్ ఫాలో చెయ్యవు. ఓకే, ఫాలో అయిన ప్రతి కాంపౌండ్ని మీరు చూసుకుంటే లైక్ CH4 తీసుకున్నా సరే, CH4 తీసుకున్నారనుకోండి, కార్బన్ 4 ఎలక్ట్రాన్స్, హైడ్రోజన్ దగ్గర 1 ఎలక్ట్రాన్ కదా, చూడండి. సో కార్బన్కి 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. హైడ్రోజన్ డూప్లెట్ కాన్ఫిగరేషన్, వెరీ స్టేబుల్. సో మోస్ట్ ఆఫ్ ది కాంపౌండ్స్ ఆక్టెట్ని సాటిస్ఫై చేస్తాయి, కానీ ఇందులో ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ దాట్ వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్ ఇస్ హాలైడ్స్ ఆఫ్ గ్రూప్ 3A, 13th గ్రూప్. అదే 13th గ్రూప్ మాలిక్యూలే ఈ బోరాన్. సో దానికి హాలోజన్ ఉంది, BCl3. ఈ మాలిక్యూల్స్కి ఇన్కంప్లీట్ ఆక్టెట్ అంటే వీటికి కావలసిన 8 ఎలక్ట్రాన్స్ లేవు. సో దిస్ ఈస్ అన్ ఎక్సెప్షన్ ఆఫ్ ఆక్టెట్ రూల్. 8 ఎలక్ట్రాన్స్ ఉండవు దానిలో, బట్ స్టిల్ ఇట్ ఫార్మ్స్ అ బాండ్. దాన్ని ఇన్కంప్లీట్ ఆక్టెట్ అంటాం. నెక్స్ట్ PCl5, SF6 ఇలాంటి మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి, దే ఆర్ కాల్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆక్టెట్. ఇవేంటి?
ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆక్టెట్. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆక్టెట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మోర్ దాన్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, లెస్ దాన్ 8 ఎలక్ట్రాన్స్, మోర్ దాన్ 8 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. సో PCl5, SF6, IF7 మీరు అబ్జర్వ్ చేసుకుంటే వాటికి మోర్ దాన్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సపోజ్ ఫాస్ఫరస్ ఉంది, మీరు లూయిస్ డాట్ స్ట్రక్చర్ చేశారనుకోండి. సో క్లోరిన్ నుంచి P 1 2 3 4 5 అవునా, ఫాస్ఫరస్కి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, క్లోరిన్ నుంచి ఒకటి తీసుకోండి, మిగిలినవి ఇంకా 7 ఉంటాయి. సో ఇవి ఫాస్ఫరస్వి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మోర్ దాన్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆక్టెట్ అంటాము. అండ్ కొన్నాటికి సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే ఇలాంటి మాలిక్యూల్స్కి 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. చూడండి, గ్యాలియం +3, కాపర్ +2, Ag+, Zn+2 ఇలాంటి మాలిక్యూల్స్కి 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 18 ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని ఏమంటాము? స్యూడో కాన్ఫిగరేషన్ అంటాం. వి కాల్ దమ్ యాజ్ స్యూడో కాన్ఫిగరేషన్. స్యూడో కాన్ఫిగరేషన్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండవు, 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ మాలిక్యూల్స్ చూడండి, Mn+2, Fe+2, Fe+3, టైటానియం +2 ఇలాంటి మాలిక్యూల్స్కి ఎలక్ట్రాన్స్ 9 to 17 ఉంటాయి వాటి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 9 to 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది కూడా అన్ ఎక్సెప్షన్ ఆఫ్ యువర్ ఆక్టెట్ రూల్. సో అన్ని కాంపౌండ్స్ ఆక్టెట్ ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. కెమిస్ట్రీలో మీకు ఎక్కువ ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో వై అలాగే ఎందుకు ఫాలో అవ్వాలని చెప్పి ఒక వెరైటీగా ఇంకో మాలిక్యూల్ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. సో అప్పుడు మనం అది ఎక్సెప్షన్ కింద మళ్ళీ చదువుకోవాలి. సో వీటికి ఏంటంటే మనం జనరల్ కాన్సెప్ట్ ఏంటి, 8 ఎలక్ట్రాన్స్ పక్కా స్టేబుల్ ఆక్టెట్ అయిపోయింది. కానీ కొన్ని మాలిక్యూల్స్ దానికి విరుద్ధంగా చేస్తాయి. అందులో ఇవే ఇన్కంప్లీట్ ఆక్టెట్ అని, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆక్టెట్ అని, స్యూడో కాన్ఫిగరేషన్ అని, ఓన్లీ 9 ఎలక్ట్రాన్స్ ఉండడం. సో వీటికి ఓన్లీ 9 to 17 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. ఇవి చూడండి, NO, NO2, ClO2 ఇవి ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్. ఇవి ఆడ్ ఎలక్ట్రాన్స్ అంటే ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అంటే ఆడ్ ఎలక్ట్రాన్స్ అంటే చూడండి, లైక్ 7 ఎలక్ట్రాన్స్, 11 ఎలక్ట్రాన్స్, ఆడ్ మిగిలిపోద్ది ఒక నంబర్. సో ఆడ్ ఎలక్ట్రాన్ ఉంటే దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకే, సో దీస్ ఆర్ ద few limitations or few exceptions which do not follow octet rule. Okay na? Next, formal charge. Formal charge ante a particular atom daggara what charge is it carrying? Overall charge. So a formal charge calculate cheyadaniki we have a formula. Enti ante number of valence electrons minus number of lone pair of electrons minus 1/2 into shared pair of electrons. నేను ఇక్కడ వర్డ్ యూజ్ చేస్తున్నప్పుడు నేను valence electrons, lone pair electrons, shared pair electrons అని యూజ్ చేస్తున్నా. shared electrons, I'm not using pair. shared pair of electrons అంటే ఇప్పుడు ఒక లోన్ పేర్ ఉందనుకోండి, అంటే 2 ఎలక్ట్రాన్స్ అవునా. సో నువ్వు ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంది అని చెప్పి L ప్లేస్లో 1 రాయో, 2 రాయాలి. 1 లోన్ పేర్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నేను రాసింది లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. ప్రసాద్ హాయ్, హలో డియర్. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్స్. సరే, ఇప్పుడు H3PO4 అని ఒక మాలిక్యూల్ ఉంది. దీనికి మనము ఫార్మల్ చార్జ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా, సో హౌ డస్ దిస్ స్ట్రక్చర్ లుక్ లైక్? P ఉంది, ఎన్ని ఓలు ఎన్ని హెచ్లు ఉన్నాయి? ఒక ఆక్సిజన్ ఎక్స్ట్రా ఉంది. 3 ఆక్సిజన్స్కి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే OH 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 3 ఆక్సిజన్ సేల్ అయిపోయినాయి, 3 హైడ్రోజన్ సేల్ అయిపోయినాయి అవునా. ఇంకా ఒక ఆక్సిజన్ ఉంది, అదేమవుతుంది? డబల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఫాస్ఫరస్ ఇప్పుడు చూడండి, ఫాస్ఫరస్కి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి?
నైట్రోజన్ ఫ్యామిలీ, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, స్టిబినైట్, బిస్మత్, అదే యాంటిమనీ, బిస్మత్. అవునా? ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. మైనస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? బాండ్ ఫామ్ చేయట్లే కానీ ఎలక్ట్రాన్స్ కూర్చుని ఉన్నాయి ఆ పర్టికులర్ ఆటమ్ మీద. సో చూడండి, 5 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ సేల్ అయిపోయినాయి. ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉందా? లోన్ పేర్ ఉందా? లేదే. సో లోన్ పేర్ ఎలక్ట్రాన్ 0. ఓకే, మైనస్ 1/2 ఇంటూ ఎన్ని ఎలక్ట్రాన్స్ షేర్ అయ్యాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో 5 minus 5 ఎంత? 0. సో ఫార్మల్ ఛార్జ్ ఎంత? 0. ఫార్మల్ ఛార్జెస్ 0. సో H3PO4కి ఫార్మల్ ఛార్జ్ ఎంత అంటే 0. సో నంబర్ ఆఫ్ valence electrons on the central atom minus lone pair of electrons minus half into shared pair of electrons. ఎన్ని ఎలక్ట్రాన్స్ షేర్ అయితే అన్ని ఎలక్ట్రాన్స్ యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ HSO4 మైనస్. చూడండి, ఒక సల్ఫర్ మన సెంట్రల్ ఆటమ్. అవునా? ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ సంథింగ్, సల్ఫర్ ఉంది. ట్రై చేయండి దీని ఫార్మల్ ఛార్జ్. చేశారా? సో 4 ఆక్సిజన్స్, ఒక హైడ్రోజన్ ఉంది అంటే ఏమవ్వాలి? ఒక డబల్ బాండో, అవునా, ఇంకొక డబల్ బాండో, అవునా, ఒక O మైనస్, ఇంకొకటి OH. సో 4 ఆక్సిజన్స్, ఒక హైడ్రోజన్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఫార్మల్ ఛార్జ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సల్ఫర్ మీద ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 6 మైనస్ లోన్ పేర్ ఏమైనా ఉందా? 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్కి 6కు 6 అయిపోయింది చూడండి. 1 2 3 4 5 6. సో 6 మైనస్ నో లోన్ పేర్స్ మైనస్ హాఫ్ ఇంటూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 6 minus 6 equal to 0. So formal charge of HSO4 minus is also equal to 0. Okay, so this is how we calculate formal charge. అర్థమైందా? నెక్స్ట్ valence bond theory. valence bond థియరీలో మనకి ఓవర్లాపింగ్ గురించి మాట్లాడతాం. ఓకేనా? సో ఓవర్లాపింగ్ గురించి మాట్లాడినప్పుడు అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతున్నాయి అనుకోండి, దే విల్ బి ఫార్మింగ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండ్. సో హౌ డు వి ఎక్స్ప్లెయిన్ దిస్? సో ఇద్దరు సైంటిస్ట్స్ ఉన్నారు, పాలింగ్ అండ్ స్లేటర్. వీళ్ళు ఏం చెప్పారు అంటే, దే టోల్డ్ దట్ ఓవర్లాపింగ్ జరగాలి అంటే అటామిక్ ఆర్బిటాల్స్ మధ్య జరుగుతాయి. సో ఆటమ్ మీద మనకు ఆర్బిటాల్స్ ఉంటాయి కదా. సపోజ్ నాకు HF బాండ్ ఫామ్ అవ్వాలి, దీని అటామిక్ ఆర్బిటాల్ మధ్య ఓవర్లాపింగ్ జరుగుతుంది. సో అటామిక్ ఆర్బిటాల్స్ మధ్య ఓవర్లాపింగ్ విల్ హ్యాపెన్. దిస్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై VBT. మ్యామ్ షారు సైకో అంట. మ్యామ్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో IP బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ చెప్తారా? ఓకే, అసలు అర్థం కాలేదు. అచ్చా, ఎసిడిక్ బేసిక్ మీడియం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్. ఓకే, ఫైన్. ఓకే, సో మనం చూస్తున్నాం కదా, విల్ హ్యావ్ అ సిరీస్ కదా. సో వెన్ ఎవర్ ఐమ్ కవరింగ్ దట్ ఫస్ట్ చాప్టర్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యువర్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్. ఓకేనా? సో ఆ పర్టికులర్ టాపిక్లో మనం కవర్ చేద్దాం. ఆల్ రైట్. సో అటామిక్ ఆర్బిటాల్స్ మధ్య ఓవర్లాపింగ్ జరుగుతుంది.
సో ఈ అటామిక్ ఆర్బిటాల్స్ మధ్య ఓవర్లాపింగ్ జరగాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హెచ్ఎఫ్ఏ మాలిక్యూల్ తీసుకోండి. దీనికి ఏంటి, ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది 1s1. ఇది 1s1 1s2 2s2 2p6 2p5. సో ఎందుకంటే అది హాలోజన్, అవునా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1sలో ఒక ఎలక్ట్రాన్ ఉంది, 1s 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 and 5. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఇది ఇది ఓకే. సో హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే బాండ్ ఫార్మేషన్లోకి వెళ్తాయి. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్లీ ఫిల్డ్, ప్రాబ్లమే లేదు. ఆల్రెడీ ఆర్బిటాల్లో ఉండాల్సిన 2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఇంకా అది ఎందుకు బాండ్ ఫామ్ చేయాలి? స్టేబుల్ అవ్వాలి అంటే ఎవరితోనో బాండ్ ఫామ్ చేయాలి కదా. ఇక్కడ సరిపోయినప్పుడు బట్ కంప్లీట్లీ ఫిల్డ్ ఉన్నప్పుడు బాండ్ ఫామ్ చేయదు. ఇక్కడ ఒక ఎలక్ట్రానే ఉంది అంటే ఏమవుతుంది, ఎలక్ట్రాన్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ కూడా ఒకటి ఉంది, అందుకే హెచ్కి ఎఫ్కి మధ్య బాండ్ ఫార్మేషన్ విల్ బీ దేర్. ఓకే, యష్ గేమింగ్ మ్యామ్ ఐయుపాక్ నామెన్క్లేచర్ చెప్తారా? మనం జీఓసి ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు మనం నామెన్క్లేచర్ కూడా డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? ఆల్ రైట్. సో ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు మనకి బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్, దీస్ బోత్ ఆర్ ఫార్మింగ్ బాండ్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఓవర్లాప్. ఈ రెండు ఓవర్లాప్ అవుతున్నాయి. ఒక పి ఉందనుకోండి, ఈ రెండు ఇలా ఓవర్లాప్ అవుతున్నాయి. ఓవర్లాపింగ్ మీన్స్ సపోజ్ నా దగ్గర ఇది ఉంది, ఈ రెండు ఇలా, దిస్ ఇస్ పి ఆర్బిటాల్ ఆఫ్ వన్ ఆటమ్, దిస్ ఇస్ పి ఆర్బిటాల్ ఆఫ్ అనదర్ ఆటమ్. ఇది ఓవర్లాపింగ్. ఇది ఇలా మామూలుగా ఉన్నాయి కదా, ఓవర్లాప్ అవ్వడం అంటే ఇది. ఇలా ఓవర్లాప్ అవ్వడం వల్ల మనకి బాండ్స్ అన్నవి ఫామ్ అవుతాయి, ఓకేనా? ఓకే, సో ఈ ఓవర్లాప్ అన్నది డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. ఈ ఓవర్లాప్ అవుతున్నప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. అవేంటి అంటే నేచర్ ఆఫ్ ఆర్బిటాల్స్, నేచర్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఆర్బిటాల్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏం ఆర్బిటాల్స్ ఉన్నాయి, అండ్ ఓవర్లాపింగ్ ఎలా అవుతుంది, విచ్ ఇస్ నేచర్ ఆఫ్ ఓవర్లాపింగ్. సో ఆర్బిటాల్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఓవర్లాప్ అవుతున్నాయి, దీని మీద మనకి డిపెండ్ అవుతుంది మన ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్. So when it is depending upon the nature of orbitals and the nature of overlap, so let us see the first case, nature of orbitals. Orbital nature మీద ఎలా అవుతుంది అని. So if value of n increases, n value పెరిగితే బాండ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. బాండ్ స్ట్రెంగ్త్ అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాండ్. బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఓవర్లాపింగ్ బాగా జరిగితే బాండ్ విల్ బికమ్ మోర్ స్ట్రాంగ్. ఇప్పుడు n వాల్యూ ఇప్పుడు రాస్తాం కదా, 1s 2s 3s ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1 2 3 ఉందా, ఆ వాల్యూ ఆఫ్ n పెరిగితే బాండ్ స్ట్రెంగ్త్ అన్నది తగ్గుతుంది. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ n ఇంక్రీజెస్, బాండ్ స్ట్రెంగ్త్ విల్ డిక్రీజ్. ఇక్కడ చూడండి, 1 1 మధ్య ఓవర్లాప్ ఎక్కువ స్ట్రెంగ్త్ దాన్ 1 2 దాన్ 2 2 దాన్ 2 3. సో మనకి n వాల్యూ పెరిగే కొద్దీ బాండ్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది, తగ్గుతుంది. అబ్జర్వ్ చేయండి, n వాల్యూ పెరిగితే బాండ్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. అందుకే 1s 2p కి ఓవర్లాపింగ్ బాగా జరుగుతుంది, స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాండ్ ఎక్కువ, దాన్ 2s 2p దాన్ 3s 3p. ఓకే, మనకి ఇందులో spdf అని ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, pdf అన్నవి డైరెక్షనల్ ఆర్బిటాల్స్, అంటే ఒక డైరెక్షన్లో ఉంటాయి, అంటే దే ఆర్ ఓరియంటెడ్ ఒక పర్టిక్యులర్ డైరెక్షన్లో. సపోజ్ p ఆర్బిటాల్కి డంబెల్ షేప్, ఎలక్ట్రాన్స్ ఆ డంబెల్ షేప్లోనే ఉంటాయి. కానీ వాట్ విల్ హ్యాపెన్, ఇక్కడ ఎస్కి
స్ఫెరికల్ షేప్, నాన్ డైరెక్షనల్. సో డైరెక్షనల్ ఉంటే ఓవర్లాప్ బాగా జరుగుతుంది, నాన్ డైరెక్షనల్ ఉంటే ఓవర్లాప్ సరిగ్గా అవ్వదు. దాట్స్ వై PP overlap will be much stronger than SP than SS. ఇక్కడ చూడండి, PP overlap ఇది బాగా అవుతుంది. ఇక్కడ Sకి Pకి కొంచెం తక్కువ, SNS ఇంకా తక్కువ. సో ఒకవేళ N వాల్యూ సేమ్ అయితే, సేమ్ 2PP ఇది PP బాండ్ ఎక్కువ స్ట్రెంగ్త్ దాన్ SP బాండ్, 2S 2P దాన్ 2S 2S. ఓకే, ఇప్పుడు ఇఫ్ వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వింగ్ అంటే, అక్కడ యాక్సియల్ ఓవర్లాప్ అవుతుందా లేకపోతే లేటరల్ ఓవర్లాప్ అవుతుందా? యాక్సియల్ అంటే ఏంటి, లేటరల్ ఓవర్లాప్ అంటే ఏంటి? సో ఇవి నాకు టూ టాప్ మాలిక్యూల్స్ బాండ్స్ ఉన్నాయి, ఇదొక ఆర్బిటాల్ ఇదొక ఆర్బిటాల్. ఓకేనా? ఓకే, ఇది ఇలా బాండ్ అయితే this is same side, end to end overlap అయితే this is called axial overlapping. అలా కాకుండా దీని ఆర్బిటాల్ సపోజ్ ఇది PX, ఇది ఒక ఆటమ్ PX, ఇది ఒక ఆటమ్ PX. ఓకే, PY ఉంది, దీనికి ఇంకొక PY ఉంది. if I have to show you here, PX బాండ్ ఫామ్ చేసాయి. సో end to end overlap అయితే they will be forming a sigma bond. లెట్ us think that ఇది PX అనుకుందాం, ఇది ఇంకో ఆటమ్ PX అనుకుందాం. ఈ రెండు ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ ఫామ్ చేస్తే సిగ్మా బాండ్ వస్తుంది. ఫర్ సపోజ్ దీనికి PYలో కూడా ఆర్బిటాల్ ఉంది అనుకుందాం, PYలో కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది అనుకుందాం. సో ఇది ఇలా బాండ్ ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ రెండాట్ల మధ్య కూడా సైడ్ వైజ్ ఓవర్లాప్ అవుతుంది. PY ఆర్బిటాల్ అనేది సైడ్ వైజ్ ఓవర్లాప్ అవుతుంది, లీడింగ్ టు పై బాండ్. ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ ఇస్ కాల్డ్ యాక్సియల్ ఓవర్లాప్, ఇట్ ఈస్ మోర్ స్ట్రాంగ్. అదే సైడ్ వైజ్ ఓవర్లాప్ అయితే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ లేటరల్ ఓవర్లాప్ అండ్ ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ పై బాండ్. ఓకే, సో ఈ ఓవర్లాప్ వల్ల యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్. సో జస్ట్ మనకి S ప్లస్ S విల్ ఫార్మ్ SS, ఇది సిగ్మా బాండ్. అవునా? PX ప్లస్ PX విల్ ఫార్మ్ సిగ్మా బాండ్ అగైన్. సో ఇది మనకి ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఒక S ఒక P కూడా రియాక్ట్ అవ్వచ్చు. SP విల్ ఫార్మ్ SNP, ఇది కూడా సిగ్మా బాండే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్, నేను ఇందాక చెప్పినట్టు ఒక PZ ఇంకొక PZ రియాక్ట్ అయ్యి ఇక్కడ PY మధ్య సైడ్ వైజ్ ఓవర్లాప్ అయితే ఇట్ లీడ్స్ టు పై బాండ్. సో పై బాండ్ అంటే డబల్ బాండ్ రాస్తున్నాం కదా, ఈ డబల్ బాండ్లో ఒకటి సిగ్మా ఒకటి పై. ట్రిపుల్ బాండ్ రాసినప్పుడు ఒకటి సిగ్మా, 2 ఆర్ పై బాండ్స్. ఓకేనా? ఆల్ రైట్. Sana, sigma is axial, pi is lateral. Exactly. Very good. Good. ఓకేనా? ఇది అర్థమైందా? సో ఈ ఓవర్లాప్ వల్ల మనకి సిగ్మా బాండ్ పై బాండ్ అన్నది ఫార్మేషన్ జరుగుతుంది. పై బాండ్స్ జనరలీ దే ఆర్ నాన్ డైరెక్షనల్. ఇవి నాన్ డైరెక్షనల్ కాబట్టి పై బాండ్స్ విల్ నాట్ డిటర్మైన్ ద షేప్. మనకి సిగ్మా బాండ్స్ అన్నవి షేప్ని డిటర్మైన్ చేస్తాయి, పై బాండ్స్ చెయ్యదు. ఓకేనా? ఇన్ఫ్యాక్ట్ సిగ్మా బాండ్ పై బాండ్ మధ్యలో ఏది స్ట్రాంగ్ అంటే సిగ్మా బాండ్ ఇస్ మోర్ స్ట్రాంగర్ దాన్ అ పై బాండ్. సిగ్మా బాండ్ ఇస్ స్ట్రాంగర్ దాన్ అ పై బాండ్. పై బాండ్ ఇస్ క్వైట్ అ వీక్ బాండ్. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రెడిక్ట్ ద నేచర్ ఆఫ్ ది బాండ్. సపోజ్ ఎస్ ఆర్బిటాల్స్ కలుస్తున్నాయి, SS ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతున్నప్పుడు, SS ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఏ యాక్సిస్ మీదైనా తీసుకో, ఐదర్ నువ్వు X యాక్సిస్ తీసుకుంటావా, Y యాక్సిస్ తీసుకుంటావా, Z యాక్సిస్ తీసుకుంటావా, ఏ ఆర్డర్లో తీసుకున్నా, ఏ యాక్సిస్లో తీసుకున్నా నీకు ఎప్పుడు సిగ్మా బాండే ఫామ్ అవుతుంది.
ఎస్ఎస్ కలిస్తే ఎప్పుడు సిగ్మా బాండే ఫామ్ అవుతుంది. అదే ఎస్ ప్లస్ పిఎక్స్ అంటే ఒక ఎస్ ఒక పిఎక్స్, దిస్ ఆల్సో విల్ బి సిగ్మా బాండ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ వచ్చేసి మనకి ఎక్స్ యాక్సిస్. ఎస్ ప్లస్ పిఎక్స్ కానీ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఇస్ జెడ్ యాక్సిస్. జెడ్ ఎస్ పిఎక్స్ జెడ్ యాక్సిస్లో ఎందుకు కలుస్తాయి? ఎస్ పిఎక్స్ ఇఫ్ దే హ్యావ్ టు ఓవర్లాప్ ఇట్ విల్ బి ఓవర్లాపింగ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్. జెడ్ యాక్సిస్ ఇంటర్న్యూక్లియర్ అంటే నో ఓవర్లాప్, ఓవర్లాపే జరగదు. ఓకే, పిఎక్స్ పిఎక్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ సూపర్ సిగ్మా బాండ్. అలా కాదు, పిఎక్స్ పిఎక్స్ కానీ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ వై ఆర్ జెడ్, అప్పుడు పై బాండ్ ఫార్మేషన్. చూడండి, పివై పివై ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఎక్స్ కానీ జెడ్ కానీ, దెన్ ఆల్సో ఇట్ విల్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ పై బాండ్. పివై పివై వై యాక్సిస్ సిగ్మా బాండ్ అలా. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ప్రెడిక్ట్ ద నేచర్ ఆఫ్ ది బాండ్. కానీ ప్రతిదానికి ఇది ఇంత ఈజీగా ఇంత నీట్గా మనకి మాలిక్యూల్స్ వచ్చేస్తే ఇన్ని థియరీలు ఎందుకు వస్తాయి కెమికల్ బాండింగ్లో? ఎందుకు అంటే ఒక్కొక్క థియరీ నుంచి దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. సో దీనివల్ల ఒక థియరీ నుంచి ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి ఇంకొక థియరీ వస్తుంది. అవునా? సో ఒక ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి ఇంకొక థియరీ వస్తుంది కాబట్టి థియరీస్ విల్ గో ఆన్. సో సైంటిస్ట్ ఆర్ ఇన్ అ స్టేట్ వేర్ ఎవరైనా ఒక థియరీ క్రియేట్ చేస్తే మనం ఒక థియరీ క్రియేట్ చేయకముందు ఇందులో ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకోవడం విల్ బి వన్ మోర్ థియరీ. సో అలాగే దీనికి దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. సో దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ అంటే డ్రాబ్యాక్స్. ఓకే, ఏమైతే ఎక్స్ప్లెయిన్ చెయ్యట్లేదు అని. సో దిస్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ జామెట్రీ. మనకి మాలిక్యూల్ యొక్క జామెట్రీని మన విబిటి ఎక్స్ప్లెయిన్ చెయ్యట్లేదు. అండ్ ఇంకొకటి సెకండ్ వన్ ఇస్ ఈవెన్ విబిటి ప్రకారంగా మనకి బాండ్ ఫార్మేషన్ కూడా సరిగ్గా తెలియట్లేదు. అదెందుకు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ CH4 తీసుకోండి. ఓకేనా? సో CH4 ఎలా వస్తుంది? ఫస్ట్ నేను కార్బన్ రాస్తున్నా. కార్బన్ అంటే ఏంటి? 1s2 2s2 2p2. అవునా? హైడ్రోజన్కి 1s1. ఇలాంటి 1s1లు ఎన్ని ఉన్నాయి? 4. ఎందుకు? 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి. కరెక్ట్? ఇప్పుడు చూడండి, 1s2 2s2 2p2. కరెక్ట్? హైడ్రోజన్కి ఇది కార్బన్, హైడ్రోజన్కి ఒకటే ఎలక్ట్రాన్ ఉంది ఆర్బిటాల్. ఓకే, నేను వ్యాలెన్స్ షెల్ కాన్ఫిగరేషన్ తీసుకుంటున్నాను అంటే అవుటర్ మోస్ట్ షెల్, 1s షెల్ కాదు 2s షెల్ మనకి అవుటర్ షెల్. అవునా? సో ఈ 1s షెల్ పక్కన పెడితే ఈ 2s షెల్ కదా, ఇది ఏమవుతుంది? కొంచెం ఎనర్జీ ఇస్తే ఇట్ విల్ మూవ్. ఓకే, అది ఏమవుతుంది? ప్రమోట్ అవుతుంది, 2s నుంచి 2pకి వెళ్తుంది, ఎగ్జైట్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ విచ్ యూ గెట్ 1 electron in 2s and each electron in 2p. అవునా? హైడ్రోజన్కి ఒకటి. సో ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఏమవుతుంది? బాండ్ ఫామ్ అవ్వడం ఎలా అవుతుంది? ఇక్కడ ఎస్ ఎస్, అవునా? ఎస్ ఎస్ ఒక బాండ్ ఫామ్ అవుతుంది, 1s and 2s కదా. సో 1 బాండ్ 1s 2s, ఇది ఓకే. ఒక హైడ్రోజన్ అయిపోయింది. మనకి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? మొత్తం 4 హైడ్రోజన్స్. 1 2 3 4, 4 1s ఆర్బిటల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. నెక్స్ట్ ఇదొకటి 1s 2s. నెక్స్ట్ ఇదొకటి. సో నెక్స్ట్ బాండ్ ఏంటి? 1s and 2p. 1s and 2p.
నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 1s 2p 1s 2p. సో 3 bonds 1s 2p. అవునా? సో 1s 2s ఒక బాండ్ ఉంది, 3 bonds ఏమో 1s 2p ఉన్నాయి. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఏమవుతుంది, డిఫరెంట్ బాండ్స్ ఉన్నాయి. అవునా? మనకి sp ఇస్ మోర్ స్ట్రాంగర్ అంటే 3 bonds ఆర్ మోర్ స్ట్రాంగర్ దాన్ 1 bond. కానీ ఒరిజినల్గా మనం CH4 స్ట్రక్చర్ని అనలైజ్ చేస్తే కార్బన్కి ఉన్న ఆల్ 4 bonds ఆర్ హ్యావింగ్ సేమ్ సిమిలర్ స్ట్రెంగ్త్ ఉంది. అది ఎలా పాసిబుల్? మ్యామ్ కంట్రీ హబ్ మ్యామ్ పీపై బ్యాక్ బాండింగ్ అంటే ఏంటి? సో బ్యాక్ బాండింగ్ అంటే మనకి పీపై డీపై కూడా బ్యాక్ బాండింగ్ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అన్నవి p ఆర్బిటాల్ నుంచి d ఆర్బిటాల్కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అంటే ఎగ్జైటేషన్ ఆర్ ఓవర్లాప్ అనేది పీపై డీపైకి p ఆర్బిటాల్ d ఆర్బిటాల్కి జరుగుతుంది. జనరల్గా sp అని చెప్తాం కదా, pకి dకి జరిగితే ఇట్ ఇస్ కాల్డ్ పీపై డీపై. అవి అన్ని మాలిక్యూల్స్ కాదు, ఓన్లీ సమ్ మాలిక్యూల్స్ విల్ బి ఎగ్జిబిటింగ్ పీపై డీపై బాండింగ్. ఓకేనా? బబ్లు, బోర్స్ మోడల్ కరెక్టా లేదా ఎర్విన్ స్క్రోడింజర్ క్లౌడ్ మోడల్ కరెక్టా? నేను ఇంకొకటి చెప్పిన, బోర్స్ మోడల్ కరెక్ట్ అయితే తర్వాత స్క్రోడింజర్ మోడల్ రాదు. బోర్స్ మోడల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టార్క్ ఎఫెక్ట్ జీమన్ ఎఫెక్ట్ లేవు. సో తర్వాత స్క్రోడింజర్ క్లౌడ్ మోడల్ వచ్చింది. ఇప్పుడు ఫాలోయింగ్ మోడల్ ఏంటి? ఆటమ్కి క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఇస్ ద ఆన్ గోయింగ్ వన్. సో ప్రతిదానికి డిసడ్వాంటేజెస్ ఉండడం వల్ల మనకి కొత్త కొత్త మోడల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, బట్ 4 bonds సేమ్ ఉన్నాయి. సో హౌ డు యూ ఎక్స్ప్లెయిన్? సో ఈ ఫార్మేషన్ అన్నది VBT ఎక్స్ప్లెయిన్ చెయ్యలేదు. సో దెన్ కమ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏంటి, హైబ్రిడైజేషన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే CH4లో మనకి 2s 2p2 కదా, 2s2 2p2 ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయితే ఇక్కడ ఒకటి ఇక్కడికి వెళ్ళింది. అవునా? హైడ్రోజన్కి నా దగ్గర 1s1 ఆర్బిటాల్ ఉంది. సో 1s1 అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ ఆర్బిటాల్స్ ఏమవుతున్నాయి అంటే చూడండి, ఒక 2s ఆర్బిటాల్ ఉంది, ఒక px ఆర్బిటాల్ ఉంది, ఒక py ఉంది, అలాగే ఒక pz ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్ ఉన్నాయి. ఓకే, అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ కార్బన్. ఓకే, ఈ కార్బన్ ఆర్బిటాల్స్ డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఓకే, సో నీట్ ఆర్ ఈ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు ఆల్ దీస్ ఆర్బిటాల్స్ కంబైన్ అండ్ ఫార్మ్ ఇదొక s, px, py, pz. ఇవన్నీ కలిసి ఒక 4 డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఇస్తాయి. అంటే ఈజీ టు ఎక్స్ప్లెయిన్, సపోజ్ మ్యామ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పండి మ్యామ్ ప్లీజ్. ఎస్, నెక్స్ట్ క్లాసెస్లో మనం అది స్టార్ట్ చేస్తాము. ఓకే, ఆల్రైట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈజీగా చెప్పాలి అంటే హైబ్రిడైజేషన్ని హౌ డు వి రీడ్? సపోజ్ నా దగ్గర ఐవ్ ఆస్క్డ్ యూ టు మేక్ సమ్ స్వీట్స్ చేయమని చెప్పాను. స్వీట్స్ చేయమని చెప్పాను. మీకు ఇంత బిగ్ బాల్ ఆఫ్ బూందీ ఇచ్చాను. ఐ టోల్ యూ టు మేక్ స్వీట్స్ అండ్ నేను ఏం చెప్పానంటే అన్నిటికి 5 grams స్వీట్ ఉండాలి అని చెప్పా. అంటే వెయిట్ చేస్తే 5 grams ఉండాలి అని చెప్పా. సో అండ్ దెర్ ఆర్ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో నేను చెప్పేసి నాకు పని ఉంది, నేను బయటకు వెళ్ళిపోయా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ బూందీని 5 grams అన్నాను. సో వాళ్ళు డిఫరెంట్ షేప్స్ చేస్తారు. ఒకళ్ళు సర్కిల్ చేశారు, ఒకళ్ళు స్క్వేర్ చేశారు, ఒకళ్ళు డైమండ్ చేశారు, ఒకళ్ళేమో రెక్టాంగిల్ చేశారు, ఒకళ్ళేమో ఒక ట్రయాంగిల్లా చేశారు. బట్ నేను వచ్చేసరికి నేను ఓకే అందరూ 5 grams చేసేమన్నా నా పని అయిపోయిందని లోపలికి వచ్చా. లోపలికి వచ్చిన తర్వాత చూస్తే నాకు డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. బట్ ఏది చూసినా వెయిట్ 5 grams ఉంది. కానీ కస్టమర్స్ అలా తీసుకోరు కదా. నేను ఏది 5 grams ఇప్పుడు ½ kg కేక్ స్క్వేర్ కేక్లో ఎక్కువ ఉందని మన ఫీలింగ్ సర్కిల్ కన్నా. సో అలాగే బట్ వెయిట్ అదే ఉంటుంది. ఇక్కడ కూడా డిఫరెంట్ ఉండడం వల్ల
సో ఐ హ్యావ్ అ థాట్ దట్ మేబీ డిఫరెన్స్ ఉందేమో అని కస్టమర్ అనుకుంటారు. సో నేను లోపలికి వచ్చి చూసి అయ్యో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయిరా నాయన, ఇది ఎక్కడ, అప్పుడు నాకు టైం అయిపోతుందని ఏం చేస్తాను, మొత్తం ఆ షేప్స్ ఆల్రెడీ చేస్తారు కదా, ఆ షేప్స్ అన్ని మళ్ళీ ఒకసారి రోల్ చేసేసి ఒక డబ్బాలో వేసేసి ఒక బౌల్లో వేసేసి ఐల్ టెల్ దెమ్ ఇప్పుడు నాకు అన్ని సర్కిల్లో అన్ని 5 grams చేసేయండి అని చెప్తా. ఆల్రెడీ ఉన్న ఆర్బిటాల్స్ని సెపరేట్గా ఉన్నవి మళ్ళీ ఒకసారి కలిసి ఐల్ మేక్ దెమ్ టు డూ సేమ్ షేప్. అవునా? సో ఇప్పుడు నాకు అదే దాన్ని మళ్ళీ ఇప్పుడు మంచిగా రౌండ్ బాల్స్ అన్ని 5 grams వచ్చాయి. ఇప్పుడు నేను ఖుషి అయిపోతా. ఇప్పుడు నా కస్టమర్కి నా 5 grams నా రౌండ్ స్వీట్ అనేది నేను ఇచ్చేస్తాను. సో ఇవి కూడా అంతే, ఇవి సెపరేట్ ఆర్బిటాల్స్. ఓకే, ఈ సెపరేట్ ఆర్బిటాల్స్ వీటికి ఏమవుతుంది, ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ఆర్బిటాల్స్ అన్నవి దిల్ కమ్ టుగెదర్ మిక్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక సర్కిల్, ఒక స్క్వేర్, ఒక డైమండ్, ఒక ట్రయాంగిల్ అన్ని 5 grams. ఓకేనా? ఈ అన్ని 5 gramsని కలిపితే ఎన్ని నాకు ఓన్లీ రౌండ్ బాల్స్ అవుతాయి? 2, 3, 4. ఎన్ని ఆర్బిటాల్స్ కలిపితే అన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. అవునా? సో నేను 4 ఆర్బిటాల్స్ మిక్స్ చేస్తే నాకు ఎన్ని వస్తాయి? 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. సో ఒక S, ఒక P, ఇంకొక P, ఇంకొక P, S plus P plus P will form sp3 hybrid orbitals. ఎన్ని వస్తాయి sp3 hybrid orbitals? 4 వస్తాయి. సో I can ఇవన్నీ కలిసి they'll be forming 4 sp3 hybrid orbitals. ఇవి sp3 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 sp3. ఇప్పుడు బాండ్ ఫామ్ చేయండి 1s తో. ఏమవుతుంది? ఈ 1s ఇక్కడ ఒకటి, 4 hydrogens కదా, ఇక్కడ ఒకటి, దీని ఇంకో హైడ్రోజన్, ఇక్కడ ఒకటి, 4 hydrogens. సో మనకి బాండ్స్ ఏమవుతున్నాయి? ssp3 బాండ్సే 4 బాండ్స్ ఉన్నాయి. 4 బాండ్స్ సేమేగా, దాట్స్ ఇట్. 4 బాండ్స్ సేమ్ అయినప్పుడు విచ్ ఇస్ నథింగ్ బట్ ఒరిజినల్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది మాలిక్యూల్. కరెక్ట్? సో CH4 exists like this. సో కార్బన్కి 1, 2, 3, 4 హైడ్రోజన్ 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 హైడ్రోజన్. ఇది s ఆర్బిటాల్, ఇది sp3 ఆర్బిటాల్, ఇది s ఆర్బిటాల్ sp3, s ఆర్బిటాల్ sp3, s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్, sp3 ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్. సో now all 4 bonds will be sim. So this explains the formation of CH4. ఈ మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఓకే, సేమ్ ఎనర్జీ ఎందుకంటే అన్ని 5 grams కదా ఉంది స్వీట్. సో సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్స్ని మిక్స్ చేసి మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేసి ఆర్బిటాల్స్ ఫామ్ చేసిన హైబ్రిడ్ ఆర్బిటాల్స్. దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ యాజ్ హైబ్రిడైజేషన్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హైబ్రిడైజేషన్. దీన్ని హైబ్రిడైజేషన్ అంటాం. అర్థమైందా? రోహిత్ మ్యామ్, కెమిస్ట్రీలో 100 కూడా రావట్లేదు, విల్ ఐ గెట్ 130+ ఇన్ నీట్ మ్యామ్? ఓకే, నీట్లో యూ క్యాన్ స్కోర్ వెల్, బట్ సి డెఫినెట్లీ స్కోర్ చేయొచ్చు, బట్ ప్రొడక్టివ్గా మీ టైంని యూటిలైజ్ చేయాలి. అంటే మీ టైంని ఎలా వాడాలి అంటే యూఆర్ నాట్ వేస్టింగ్ ఎనీ టైం. సో ప్రతి దాన్ని యూఆర్ డూయింగ్. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్, బట్ ఇట్ రిక్వైర్స్ మోర్ ఎఫర్ట్ ఫ్రమ్ యువర్ ఎండ్. మేము క్లాసెస్ విను జాగ్రత్తగా, ఓకే, నోట్స్ రాసుకో, షార్ట్ నోట్స్ చేసుకో, రియాక్షన్స్ అన్నీ ఒక దగ్గర రాసుకో, రియేజెంట్స్ అన్నీ ఒక దగ్గర మెన్షన్ చేసుకో. కీప్ ప్రాక్టీసింగ్, కీప్ రివైజింగ్. ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉండు. డెఫినెట్లీ యుల్ బీ ఏబుల్ టు స్కోర్ రోహిత్ వేముల. ఓకేనా? సో దిస్ ఈస్ ద హైబ్రిడైజేషన్ టాపిక్. సో ఇది హైబ్రిడైజేషన్ అంటాం. సో ఈ హైబ్రిడైజేషన్లో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. అవునా? మనం ఇందాక నేర్చుకున్నాం కదా, ఏంటిది? ఒక S 3 Pలు కలిస్తే sp3 ఆర్బిటాల్స్ వచ్చాయి 4. అలాగే sp ఆర్బిటాల్ అంటే ఒక s ఆర్బిటాల్, ఒక p ఆర్బిటాల్ కలిస్తే sp ఆర్బిటాల్ అంటాం. ఇది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే దీని జామెట్రీ ఏమని చెప్తాం? లీనియర్. ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? లీనియర్. అరే మేడం, లీనియర్ కింద ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఒక ఆటమ్ ఉంది. ఈ ఆటమ్కి
ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, అవునా? ఒక s ఆర్బిటాల్, ఒక p ఆర్బిటాల్. ఒక ఎలక్ట్రాన్ sలో ఉంది, ఒక ఎలక్ట్రాన్ pలో ఉంది. సో ఎలక్ట్రాన్కి మధ్యలో రిపల్షన్స్ ఉంటాయి కదా. ఆ రిపల్షన్స్ని దూరం పెట్టాలి అంటే అవి ఎంత పాసిబుల్ దూరంగా ఉంచగలవో అంత పాసిబుల్ దూరంగా ఉంటాయి. మ్యామ్ వాట్ ఈస్ ఫజన్స్ రూల్స్ అంటే విద్య, అయనిక్ కాంపౌండ్ని ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పేవే ఫజన్స్ రూల్స్. మనం ఈ టాపిక్లో అది కూడా డిస్కస్ చేసుకుంటాం. సో ఐ వాజ్ సేయింగ్ సంథింగ్. సపోజ్ యు ఆర్ దేర్ ఇన్ అ రూమ్, నీ పక్కన మీ చెల్లో, అక్కో, బ్రదర్ ఎవరో ఒకరు ఉన్నారు, ఓకేనా? ఇద్దరు సిబ్లింగ్స్ ఒక రూమ్లో ఉంటే ఎప్పుడు ఫైటింగ్ కొట్టుకుంటూ ఉంటారు, అవునా? నాకు ఈ ప్లేస్ సరిపోలేదు, నీకు ఈ ప్లేస్ కావాలి అని చెప్పి ఇలా తోసేసుకుంటారు. సో మీ మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమం మీ ఇద్దరిని కొంచెం దూరంగా పెట్టడానికి ట్రై చేస్తారు, సో దట్ గొడవలు తగ్గుతాయి, వాళ్ళు మీ బాధ భరించలేము అని. ఇవి కూడా అంతే, ఎలక్ట్రాన్ పక్క పక్కన ఉంటే కొట్టుకుని వస్తాయి, అందుకని ఏం చేస్తాయి, కొంచెం దూరంగా పెడతాయి. ఎంత దూరంగా పెట్టగలవో అంత దూరంగా పెట్టగలరు. ఒక ఇల్లు ఉంది, ఒక ఇల్లులో పాసిబుల్ డిస్టెన్స్ ఎంత ఉందో దూరంగా అంతగా పెట్టగలరు, అంతేగాని ఒకళ్ళని ఇంటి లోపల ఒకళ్ళ ఇంటి బయట పెట్టలేం కదా. సో ఎంత పాసిబుల్ డిస్టెన్స్ ఉంటే అంతే దూరంగా పెడతాం, ఓకేనా? సో ఈ S అండ్ P కలవాలి అంటే జామెట్రీ ఏంటి, లీనియర్ జామెట్రీ. అంటే ఆ టూ ఆటమ్స్ని ఈ మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో, యాంగిల్ ఏదైతే ఉందో, మ్యాక్సిమం పాసిబుల్ ఇస్ 180 డిగ్రీ. ఓకే, సో 180 డిగ్రీ బాండ్ యాంగిల్తో ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ sp2 ఉందనుకోండి, అంటే ఒక s రెండు p ఆర్బిటాల్స్ కలుస్తున్నాయి, ఒక s రెండు p ఆర్బిటాల్స్ కలిస్తే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రైగోనల్ ప్లేనార్. ఏంటది, ట్రైగోనల్ ప్లేనార్. 120 డిగ్రీ బాండ్ యాంగిల్ అంటే 3 ఉన్నప్పుడు మ్యాక్సిమం పాసిబుల్, ఇది 120, అంత దూరంగా ఉంటాయి. ఓకే, ఇక్కడ PP ఉంది కదా, ఇవి ఏంటి అంటే జనరల్గా మిక్స్ అయ్యే ఆర్బిటాల్స్ pxy. ఓకే, pz కాదు, అబ్జర్వ్ చేయండి, px అండ్ py. నెక్స్ట్ ఒకవేళ sp3 ఉంది అంటే s ప్లస్ p ప్లస్ p ప్లస్ p. సో 3 ఉన్నాయి కాబట్టి px, py, pz. ఇది టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అంటే 109 డిగ్రీ 28 మినిట్స్. ఓకేనా? ప్లేనార్ అన్న వర్డ్ యూజ్ చేస్తున్నప్పుడే మీకు అర్థం అవ్వాలి అది ప్లేనార్ స్ట్రక్చర్ అని. ఓకే, నెక్స్ట్ సపోజ్ నా దగ్గర sp3d ఉంది అంటే ఒక s 3 pలు అండ్ 1d. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రైగోనల్ బై పిరమిడల్. ఓకేనా? సో హౌ డు ఐ షో దిస్? చూడండి, ఇది లీనియర్, ఇది లీనియర్, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 180 డిగ్రీ. ఆల్ రైట్, నెక్స్ట్ ట్రైగోనల్ ప్లేనార్ అంటే ఇది 120 120 120. ఓకే, నెక్స్ట్ టెట్రాహెడ్రల్. టెట్రాహెడ్రల్ అంటే 109 డిగ్రీ 28 మినిట్స్. ఒకటి అవుట్ ఆఫ్ ప్లేన్ వెళ్ళిపోతుంది కంప్లీట్గా, యూనో 90 డిగ్రీస్ కాదు, 90 అనుకోండి, ఇది స్క్వేర్ లాగా ఇలా ఉండాలి, కానీ అలా ఉండదు, ఒకటి అవుట్ ఆఫ్ ప్లేన్ వెళ్తుంది. ఓకే, దిస్ ఇస్ ద టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. చూడండి, టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఇది కొంచెం ఇట్లా ఉంటుంది. ఈ యాంగిల్ ఎంత తీసుకున్నా 90 ఉండదు, 109 డిగ్రీ 28 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ట్రైగోనల్ బైపిరమిడల్ అంటే ఇది ఉందా, ఇది 120 120 ఉంటుంది, దీని మధ్య డిస్టెన్స్. ఓకేనా? ఇది కాకుండా ఇలా ఒకటి, ఇలా ఒకటి,
కెన్ యూ సీ 3 ఒక ప్లేన్లో ఉంటున్నాయి అండ్ 1 above the plane, 1 below the plane. This is called as trigonal bipyramidal structure. Okay. నెక్స్ట్ ఒకవేళ sp3d2 అంటే ఒక s 3 pలు అండ్ 2 dలు, ద స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ ఆక్టాహెడ్రల్. ఆక్టాహెడ్రల్ అంటే ఏంటి? మొత్తం 6. ఓకే, సో ఆక్టాహెడ్రల్లో పాసిబుల్ అవుతుంది, ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ వస్తుంది. ఒకవేళ sp3d3 ఉందనుకోండి, దిస్ ఇస్ కాల్డ్ పెంటాగోనల్ బైపిరమిడల్. పెంటాగోనల్ బైపిరమిడల్. ట్రైగోనల్ బైపిరమిడల్లో ఇందాక చూపించాను కదా, 3 బాండ్స్ మధ్య 120 120, అబవ్ బిలో 90 డిగ్రీ యాంగిల్ ఉంటుంది. ఆక్టాహెడ్రల్లో అనుకోండి, you'll have almost similar angle. పెంటాగోనల్ బైపిరమిడల్ అనుకోండి 72 డిగ్రీ అండ్ 90 డిగ్రీ ఉంటుంది. ఆక్టాహెడ్రల్లో 90 డిగ్రీ ఉంటుంది. 72 డిగ్రీ అండ్ 90 డిగ్రీ ఇన్ పెంటాగోనల్ బైపిరమిడల్. ఇప్పుడు వీటిలో నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఒకవేళ ఇవన్నీ బాండ్ పేర్సే అనుకోండి, 90 ఆక్టాహెడ్రల్, ఎస్ 90. సో ఈ అన్ని బాండ్ పేర్సే అనుకోండి, ఇలా ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ యువర్ ఆటమ్ ఇస్ హ్యావింగ్ అ లోన్ పేర్, అప్పుడు జామెట్రీ షేప్ మారుతాయి. జామెట్రీ వేరు, షేప్ వేరు. బాండ్ పేర్స్ వల్ల వచ్చేది జామెట్రీ, లోన్ పేర్స్ వల్ల రిపల్షన్స్ తగ్గించడానికి షేప్ మారిపోద్ది. ఇట్ ఈస్ కాల్డ్ షేప్. జామెట్రీ విల్ బి కన్వర్టింగ్ ఇన్ టు షేప్. సో ఒకవేళ లీనియర్ ఉంది, 2 బాండ్ పేర్స్ అనుకోండి, వెల్ అండ్ గుడ్, మనకి ప్రాబ్లమే లేదు, అవునా? సో 2 బాండ్ పేర్స్ ఉంటే సేమ్, ఇట్స్ ఫైన్. ఒకవేళ ట్రైగోనల్ ప్లేనార్ ఉంది అంటే ఇలా ఉంది, ఇందులో ఇది బాండ్ పేర్ కాదు, ఓన్లీ లోన్ పేర్ అనుకుందాం. సో ఈ షేప్ ఏంటి? బెంట్ షేప్. బెంట్ షేప్. ఒకవేళ 2 లోన్ పేర్స్ అనుకోండి, ఈ లైన్ ఏంటి? లీనియర్. ఓకే, స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఒక లోన్ పేర్ ఉంటే బెంట్, 2 లోన్ పేర్స్ ఉంటే లీనియర్. నెక్స్ట్ చూడండి, టెట్రాహెడ్రల్. టెట్రాహెడ్రల్లో ఒకవేళ 1 లోన్ పేర్ ఉంది, 2 లోన్ పేర్స్ ఉన్నాయి, 3 లోన్ పేర్స్ ఉన్నాయి. 1 లోన్ పేర్ ఉంటే we call the structure as trigonal pyramidal. ట్రైగోనల్ ప్లేనార్ కాదు, ఇట్ ఇస్ ట్రైగోనల్ పిరమిడల్. అంటే ఇది ట్రైగోనల్ ప్లేనార్. మీరు ఒక పేపర్ పెడితే ఎగ్జాక్ట్లీ పేపర్ మీద ఇలా కూర్చుంటాయి బేస్ మీద. సో ఇవి ట్రైగోనల్ ప్లేనార్. అది కాకుండా సపోజ్ పిరమిడ్ షేప్ తీసుకుంటే, I'm just keeping my mic aside so you can observe the structure.